తన యొక్క పవిత్రము తన శరీరం నాభిప్రాంతమునకు చేర్చే తన పంచ విశ్వపాలిని మాతాకి. ఎప్పుడైతే యోగాగ్నిలో సతీదేవి దగ్ధమైపోయింది, అక్కడ ఉన్నటువంటి దేవతలు సతిగా నిందిద్దామని అనుకున్నారు. కానీ పరమమూర్ఖుడు వీళ్ళు ఏమనుకుంటారు, సతీదేవి దగ్గరకు రాగానే సతీదేవిని చూడనట్టుగా ఇటువైపు తిరిగి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తండ్రి అలా వెళ్ళిపోయాడో, చూసి చూడకుండా చేశాడో, మనస్సులో ఎంతో బాధపడగానే వెనకాలే తన అక్క చెల్లెలు తల్లి అయినటువంటి ప్రసూతి పరిగెత్తుకుంటూ సతీ 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 అని వాడు అలలు అన్ని కలుగుతూ పన్నీరు కలుగుతూ ఆ సతీదేవిని లోపలికి ఆహ్వానం పలుకుతూ ఉంటే ఆనందం మాత్రం సతీదేవికి లేదు. తన తండ్రి చేసినటువంటి ఆ అవమానము సతీదేవి నిజంగా పుట్టింటి బిడ్డ ఆ అవమానాన్ని ఏ పుట్టింటి బిడ్డ సహించదు. అలా సహించగా అలా తల్లి తన తోబుట్టువులు అందరూ స్వాగతం చెబుతూ లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఓ చిత్రమైన ఘట్టమును దృశ్యించే సతీదేవి ఆ యుద్ధంలో చిత్రమైనటువంటి దిక్పాలకులకు బ్రహ్మాది దేవతలకు అందరికీ స్వాహాకారం జరుగుతున్నాయి. కానీ పరమేశ్వరుడికి మాత్రం హోమం జరగడం లేదు. ఓం నమః శివాయ నమః స్వాహ, ఈశ్వరాయ నమః స్వాహ లేకుండా ఒక్క నేతి చుక్క కూడా అగ్నిహోత్రంలో వెయ్యడం లేరట. ఈ విషయాన్ని చూసిందంటే సతీదేవి చూసి తను తట్టుకోలేక చూడండి ఒక్కొక్క అలా ఎప్పుడైతే ఈశ్వరుడికి అవమానం జరిగిందని పసిగట్టిందో వెంటనే దక్ష ప్రజాపతి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఎదురుగా వెళ్ళిందట సతీదేవి. తండ్రి దక్ష ప్రజాపతి, తండ్రి దక్ష ప్రజాపతి, నీవు పరమ శివద్వేషిగా మారిపోయావు. ఈ లోకంలో నా భర్తను అందరూ ప్రేమగా ఓం నమః శివాయ అని ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఆయన అందరూ తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన అజాత శక్తులు ఎవరు ఏదడిగితే చాలు వాళ్ళకు ఇచ్చి వేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయనకు చెంబడు నీళ్లు పోస్తే బస్, చిటికెడు భస్మమేస్తే బస్. ఆయనకు చిటికెడు భస్మమేస్తే ఆనందపడిపోతాడు, చెంబడు నీళ్లు పోస్తే ఖుషి అయిపోతాడు ఆ స్వామి. అలాంటి స్వామి ఏది అవసరం లేనటువంటి నా స్వామికి కనీసం హవిస్సును కూడా ఇవ్వకుండా ఇలా దుర్మార్గమైనటువంటి హోమాన్ని చేస్తున్నావే తండ్రి దక్ష. ఎంత తప్పులు చేస్తున్నావు, లోకములకు విరుద్ధమైనటువంటి తప్పు చేస్తున్నావు తండ్రి. నీ మీద ఉన్నటువంటి గౌరవం చేత ప్రతిరోజు నన్ను దాక్షాయణి దాక్షాయణి